27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటారు అనే సస్పెన్స్కి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను కన్ఫర్మ్ చేశారు బీజేపీ అధిష్టానం. బీజేపీ ఎమ్మెల్యేలు 48 మంది ఆమెను ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆమె కంటే ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి ఈ పదవిని నిర్వహించారు. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖా గుప్తా సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండేవారు. పిఠంపుర, షాలిమార్ బాగ్ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు. రేఖా గుప్తాకు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేయనప్పటికీ ఢిల్లీ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కూడా రేఖా గుప్తా 2 సార్లు ఎన్నికయ్యారు. ఢిల్లీ పిఠంపుర నుంచి కౌన్సిలర్గా, ఆ తర్వాత మేయర్గా పనిచేశారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆమె పనిచేస్తున్నారు. షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2025లో ఇదే నియోజకవర్గం నుంచి బందనా కుమారిని 29,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖా గుప్తాను సీఎంగా ఎన్నుకోవడానికి ఆమె కుటుంబానికి సంఘ్ నేపథ్యం కూడా ఉండడం బాగా కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం రేఖా గుప్తా వయసు 50 ఏళ్లు. 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్గఢ్ గ్రామంలో ఆమె జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేశారు. రేఖా గుప్తా కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది. 1995-96లో ఆమె ఎల్ఎల్బి పూర్తి చేశారు. తన చదువు పూర్తయ్యాక తర్వాత 2003, 2004లో బీజేపీ యువమోర్చా ఢిల్లీ యూనిట్లో చేరి కార్యదర్శిగా పదవి చేపట్టారు. 2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఈ కొత్త ముఖ్యమంత్రి అలాగే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో జరగబోతుంది. ఈ వేడుక రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.